కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వడ్లకు 500 బోనస్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ వచ్చాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పాల్వాయి హరీష్ అన్నారు. వరి కొనుగోలు కేంద్రాలు 2 సంస్థల ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు నడుస్తాయి. ఒకటేమో మహిళా సమాఖ్య మహిళా సంఘాల ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు, ఇంకోటేమో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఎక్కడైతే ఉంటాయో వాటి కింద, వీటి కింద నడిచే వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి దాదాపు నెల రోజులు గడిచింది. ఇప్పటికీ 25% టార్గెట్ కూడా వాళ్ళు రీచ్ కాలేదు. యాసంగిలో రబీ సీజన్ లో వరి కొనుగోలు వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. రైతులు అరిగోస పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు అనేది మా ప్రధాన ఆరోపణ. ఇవాళ మొత్తం ప్రక్రియ మొత్తం ఆలస్యమైంది. ఒకవైపు వ్యవసాయ అధికారులు, ఇంకోవైపు సివిల్ సప్లైస్ అధికారులు, జిల్లా రెవెన్యూ యంత్రాంగం అందరూ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో బిజీ అని చెప్పడం. ఎప్పుడు ఫోన్ చేసినా గత 15 రోజులుగా రైతులు ఇబ్బంది పడతా ఉంటే ఎవరికి ఫోన్ చేసినా మేము ఎలక్షన్ తర్వాత ఇదే దాటవేసే ధోరణి. దాంతో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. కనీసం ఎన్నికలు ముగిసి వాళ్ళకి 4-5 రోజులు అయింది. ఎటువంటి చర్యలు తీసుకోలేదండి. ముఖ్యమంత్రి గారు సమీక్ష పెడుతున్నారు కానీ దాని పర్యవసానం కానివ్వండి, దానివల్ల అడ్వాంటేజ్ కానీ రైతులకు ఏమాత్రం కూడా లేదు. మీరు ఆలోచన చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మంత్రులు కానీ ఎన్నికల టైంలో